మళ్ళీ మనం మొదటి నుంచి చేయొచ్చా? కమాన్ 1 2 3 4 2 2 3 4 మళ్ళీ చేయండి. ముందు వంగు వెనకరా నడుమాడించు, ముందు వంగు వెనకరా నడుమాడించు. అలాగే చేస్తూ ముందు వెళ్ళు, ముందుకు వెళ్ళి గుద్దుకోకు. ఓకే, మళ్ళీ చేయండి. 2 2 5 3 4 4 3 3 2 1 2 3 1 4 ఎందుకన్నయ్యా? ముందు నా కాకలుగా ఉంది, నువ్వు తేనెని తినేసావు. కానీ మనం ఇక్కడ ఉంటే టీవీ చూడొచ్చు కదా. సరే, కావాలంటే అది మన ఇంటికి తీసుకెళ్దాం. డీలోకేనా? మంచి ఐడియా అన్నయ్య, మంచి ఐడియా ఇచ్చావు. ఉండు తెస్తాను. ఏమైంది? అదేంటి గోడలో ఉంది? స్పీడ్ గా వచ్చాను నా ఇంటికి. నా ఇంటికి వెళ్ళి టీవీ చూడబోతున్నాను. త్వరగా రారా. కాస్త ఉండు, నాకు ఈ టీవీ కావాలి, తీసుకొస్తాను. నేను దీన్ని వదిలి రాను. మళ్ళీ నారా? నా టీవీ అదే. అది నా ప్లాస్మా స్క్రీన్ టీవీ కదా. అరే ఎలుక బంటులారా, మర్యాదగా నా టీవీ నాకు ఇచ్చేయండి. ఏంటి టీవీ రావట్లేదు? రే అన్నయ్య, త్వరగా ఏదైనా చేయి. ఉండు తమ్ముడు, ఇది వర్క్ అవట్లేదు. రే అన్నయ్య, ఎందుకు ఇలా లేట్ చేస్తున్నావు? త్వరగా దాన్ని రెడీ చేయి. అంతే, కాస్త ప్రశాంతంగా ఉండు, లేకపోతే నువ్వు వచ్చి దీన్ని ఆన్ చేసే చూడు. అయితే నేను దాన్ని ఫిక్స్ చేయలేను అంటున్నావా? ఇప్పుడు చేస్తాను చూడు. ఆనవ్వు ఆనవ్వు. నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు ఇలాంతా చేసావంటే టీవీ రాదు. వదలరా, కాసేపట్లో ఇది ఆన్ అవుతుంది. నేను చెప్పేది విను. తమ్ముడు, నువ్వు ఇదేలాగా దీన్ని చేసావంటే దీన్ని విరగొడతావు. సరే, అయితే నువ్వే ఫిక్స్ చేయి. దీన్ని ఫిక్స్ చేయలేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకా వర్క్ కాలేదా? ఇదేంటి? బ్రయర్, దీన్ని చూడు. ఎక్కడో చూసినట్టుగా ఉంది. గుర్తొచ్చేసింది. అదే కరెంటు. దీన్ని ఆన్ చేయడానికి మనకి కరెంటు కావాలి. సరిగా చెప్పావు. కరెంటు లేకపోయింది అనుకో, టీవీ ఆన్ అవ్వదు. కానీ ఆ కరెంటుని మనం ఎక్కడికి వెళ్ళి వెతకాలి? నాకు తెలుసు, మెరుపుల్లో నుంచి. యా, ఏంట్రా ఇది? అయిపోయింది. ఇది కూడా మనల్ని ఇలా చేస్తుందా? ఎంత ధైర్యం ఉంటే ఆ ఎలుక బంట్లో నా ఇంటికి వచ్చి నా టీవీనే తీసుకెళ్ళిపోయి ఉంటారు. నా ఇల్లు ఒక ప్యాలెస్ లాంటిది.
ఈ అడవిలో ఎక్కడ చూసినా ముళ్ళులు రాయలు ఎక్కువగా ఉన్నాయి. అరే ఫ్రెండ్స్, రాబోతుంది గైస్, త్వరగా రండి, వదిలితే మళ్ళీ దొరకదు. యా యా బ్రాంబల్, ఆ పవర్ కార్డ్స్ ని కనెక్ట్ చేయి. సరే అన్నయ్య, నాకు కాస్త టైం ఇవ్వు. ఇవాళ ఉందరా మీకు? సైలెంట్గా లోపలికి వెళ్ళి టీవీని తీసుకు వెళ్ళాలి. నేను కనెక్ట్ చేశాను అన్నయ్య. ఓకే, నా టీవీ ఎక్కడ ఉంది? అరే, ఆ మెరుపు మన కోసమే వస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఓకే బ్రాంబల్, జాగ్రత్తగా ఉండు. ఆ పవర్ కార్డ్ నుంచి తప్పుకో. అరే, కాస్త ఉండుంటే నేను పడిపోయి ఉంటాను. త్వరగా దీన్ని ఇంట్లో పెట్టి ఇవాళ ఒక మంచి గేమ్ ఉంది, దాన్ని చూడాలి. ఈ లాగర్ వ్యక్తి దగ్గర పెట్టుకున్నారంటే ఏం జరుగుతుందని ఇప్పుడు తెలుస్తుంది. ఆహా, ఇప్పుడు మనం టీవీని చూడొచ్చు. హే గైస్, రండి నాతో పాటు వచ్చి టీవీ చూడడానికి రండి, త్వరగా రండి. ఏంటి? ఇది టీవీయే కదా, కానీ ఇది ఎలా బయటకు వచ్చింది? రే అన్నయ్య, అది మన టీవీయా? అదెలా బయటికి వచ్చింది? చూడడానికి నల్లగా ఉంది. ఇది చాలా వింతగా ఉంది. తెలియలేదు తమ్ముడు. కానీ ఎందుకు ఇది చూడడానికి మాడిపోయి ఉంది? కానీ ఇది చూడడానికి వింతగానే ఉంది. అయితే ఇందులో మనం ప్రోగ్రాం చూడొచ్చా అన్నయ్య? అది సమస్య లేదనుకుంటా. ఈ టీవీ మాడిపోయినా సరే పనిచేస్తుంది. నిజంగానా? సూపర్ గా చెప్పావన్నయ్యా. రా చూద్దాం. మనం దీన్ని ముందే చూసుండాలి. ఏంట్రా ఇది? దీనికి ఏమైంది? రే అన్నయ్య, ఇది వర్క్ అవుతుందా లేదా? ఎందుకు దీన్ని ఇలా కొడుతూ ఉన్నావు? అరే ఏంట్రా ఇది? ఇది విరిగిపోయింది. ఆనవో. వద్దు అన్నయ్య, నేనే చూసుకుంటాను. మిస్టర్ టీవీ ఆన్ అవ్వు. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు, మీరే ఉన్నారు. ఆన్ అవ్వండి మొదలు పెట్టాడే. ప్లీజ్. చూడు తమ్ముడు, ఇప్పుడు ఏడవలసిన అవసరమే లేదు. మనం కావాలంటే లాగర్ వీకెండ్కి వెళ్ళి వాడి బెడ్రూమ్ లో ఉండే టీవీని తెద్దామా? కానీ బ్రాయర్, నువ్వు ఆ బ్లాక్ స్క్రీన్ నా చెప్తున్నావు. అవును, ఆ పేపర్ ప్లేటే. వెళ్ళి మనం తీసుకొద్దాం. ఏంటి? రా తమ్ముడు, దీనికి ఎందుకు ఏడుస్తున్నా? ఎవరు అదే పొద్దున్న తప్పుడు లైట్ ఆఫ్ చేస్తుంది?